ఏప్రిల్ 10, 1912 ఇది ఆ రోజు టైటానిక్ తన మొదటి సముద్రపు యాత్రకు బయలుదేరింది. ఈ టైటానిక్ ఇంగ్లాండ్ యొక్క సౌత్ హాంప్టన్ నుండి న్యూయార్క్ కి వెళ్తుంది. టోటల్ డిస్టెన్స్ 3150 నాటికల్ మైల్స్ అంటే 5833 కిలోమీటర్లు. ఈ డిస్టెన్స్ ని కవర్ చేయడానికి టైటానిక్ షిప్ కి 7 రోజుల సమయం పడుతుంది. మొదటి 4 రోజుల పాటు ఈ షిప్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళింది. కానీ ఏప్రిల్ 14 రాత్రి 11:40కి ఈ టైటానిక్ ఒక పెద్ద ఐస్బర్గ్ ని గుద్దుకుంది. దానితో టైటానిక్ షిప్ సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. అండ్ కొన్ని వేల మంది గడ్డగడ్డించే నీళ్ళల్లో మునిగి చనిపోయారు. ఇక్కడి దాకా మనందరికీ ఈ కథ బాగా తెలుసు. కానీ ఈ మునిగిన 73 ఏళ్ల దాకా ఎవరికి ఇది తెలియదు అసలు ఈ టైటానిక్ అనేది ఎక్కడ మునిగిందని. ఎందుకంటే ఇంత పెద్ద మహాసముద్రంలో షిప్ ఏ ప్రదేశంలో మునిగిందని కనిపెట్టడం చాలా కష్టం. కానీ ఈ విషయం మనల్ని బాగా ఆశ్చర్యపరుస్తుంది. టైటానిక్ ని కనిపెట్టి 35 ఏళ్ళైనా సరే ఎందుకు దీన్ని ఇప్పటిదాకా ఎవరు బయటకు తీయలేకపోయారు? ఈ రోజు మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా సరే గవర్నమెంట్ దాన్ని ఎందుకు తీయలేదు? ఒకవేళ తీయాలనుకున్నా ఎందుకు తీయలేకపోతుంది? ఇలా టైటానిక్ గురించి ఉన్న చాలా ప్రశ్నలకి సమాధానం నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ టైటానిక్ షిప్ తో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని గురించి మనందరికీ బాగా తెలుసు. అండ్ దీని మీద బేస్డ్ అయి వచ్చిన టైటానిక్ మూవీ ఈ డిజాస్టర్ గురించి పూర్తి ప్రపంచానికి తెలియజేసింది. 1912లో టైటానిక్ సముద్రంలో మునిగిపోయిన తర్వాత దీన్ని వెతికే చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ మిషన్స్ ఒకటి తర్వాత ఒకటి ఫెయిల్ అవుతూ పోయాయి. ఫైనల్ గా 1985లో ఒక ఆర్కియోలాజిస్ట్ అండ్ ఒక అమెరికన్ నేవీ ఆఫీసర్ రాబర్ట్ బెల్లార్డ్ టైటానిక్ లొకేషన్ ని కనిపెట్టారు. ఈ టైటానిక్ న్యూ ఫౌండ్ ల్యాండ్ 600 కిలోమీటర్ల దూరంలో దక్షిణం వైపు దొరికింది. టైటానిక్ ని కనిపెట్టిన తర్వాత చాలా విషయాలు బయటపడ్డాయి. 2 భాగాలుగా విరిగిపోయిన ఈ పడవ సముద్రంలో 12,500 ఫీట్లు అంటే 4 కిలోమీటర్ల లోతులో దొరికింది. అఫీషియల్ రిపోర్ట్ చెప్తుంది ఈ షిప్ మునగక ముందు మంచిగా ఉంది. కానీ ఇది సముద్రంలో మునుగుతున్నప్పుడు ఈ షిప్ 2 భాగాలుగా విడిపోయింది. అసలు ఇది ఎలా జరిగింది? టైటానిక్ ద న్యూ ఎవిడెన్స్ రిపోర్ట్ లో ఇది చెప్పబడింది. టైటానిక్ ఐస్బర్గ్ ని ఢీకొని మునగలేదు. టైటానిక్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల మునిగిపోయిందని. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ టైటానిక్ దొరికిందో అప్పుడు దీనిలో కొన్ని మెటల్ థింగ్స్, పార్ట్స్ అండ్ వైన్ బాటిల్స్ లాంటి సామాన్లను బయటకు తీశారు. కానీ టైటానిక్ షిప్ ని తీయలేదు. ఒకవేళ టైటానిక్ షిప్ ని బయటకు తీయగలిగితే మనల్ని ఆశ్చర్యపరిచే చాలా విషయాలు మనకు తప్పకుండా తెలుస్తాయి. కానీ మన దగ్గర ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న షిప్ ని ఇప్పటిదాకా తీయలేకపోయారు. మామూలుగా అయితే షిప్ ని ఏ విధంగా తీస్తారో ఆ విధంగా టైటానిక్ షిప్ ని బయటకు తీయడం కష్టమైన పని. ఎందుకంటే ఇది 2 భాగాల కింద ఉంది. కానీ హైటెక్ సబ్మెరీన్ అండ్ మ్యాగ్నెటిక్ సిస్టమ్ సహాయంతో బహుశా దీన్ని తీసే ప్రయత్నం చేయవచ్చు. కానీ వీటిలో చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులోని మొదటి ప్రాబ్లం టైటానిక్ యొక్క బరువు ఏదైతే 1,43,000 టన్నులు ఉంటుంది. నిజంగా ఇది చాలా ఎక్కువ బరువు. అండ్ దీని తర్వాత వస్తుంది వాటర్ యొక్క ప్రెజర్ ఏదైతే షిప్ వెయిట్ ని ఇంకా పెంచేస్తుంది. టైటానిక్ 3,750 మీటర్ల లోతులో ఉంది. ఇంత లోతులో వాటర్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఇంత లోతులోని 1 స్క్వేర్ సెంటీమీటర్ భాగాన్ని తీయడానికి దాదాపు 392 కిలో న్యూటన్ల ఫోర్స్ కావాలి. కానీ వైజ్ఞానికులు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీని తయారు చేయలేకపోయారు. మొదట్లో వైజ్ఞానికుల దగ్గర టైటానిక్ ని బయటకు తీయడానికి ఎలాంటి ప్లాన్ లేదు. అందుకని వాళ్ళు కొన్ని వింతైన ప్లాన్స్ ని టైటానిక్ మీద ట్రై చేశారు. అందులోని మొదటిది పింగ్ పాంగ్ బాల్స్ తో టైటానిక్ ని బయటకు తీసే ప్లాన్ ని చేశారు. వాళ్ళు చెప్పారు మనం ఒకవేళ టైటానిక్ ని పింగ్ పాంగ్ బాల్స్ తో నింపేస్తే షిప్ ని పైకి పుష్ చేయొచ్చు. కానీ సలహా ఇచ్చే వాళ్ళు ఇది ఆలోచించలేదు. ఈ పింగ్ పాంగ్ బాల్ సముద్రపు లోతులోకి వెళ్లిన వెంటనే వాటర్ యొక్క హై ప్రెజర్ కారణంగా పేలిపోతాయి. అండ్ తర్వాత పెద్ద పెద్ద బెలూన్స్ తో తీసే ప్లాన్ ని చేశారు. వాళ్ళు ఆలోచించారు ఒకవేళ వేలాది లక్షలాది బెలూన్స్ ని హీలియం గ్యాస్ తో నింపి షిప్ కి కడితే అప్పుడు ఈ బెలూన్స్ పై వైపు ప్రెజర్ పెట్టడం వలన షిప్ ని పైకి తీసుకురావచ్చని. కానీ వైజ్ఞానికులు ఇది ఆలోచించలేదు ఇంతకీ ఇంత లోతైన సముద్రంలో బెలూన్స్ లో హీలియం గ్యాస్ ఎలా నింపుతారని. అండ్ ఇది కూడా ఒక ఫ్లాప్ ఐడియా.
ఫైనల్ గా వైజ్ఞానికులు ఈ ప్లాన్ ని అప్లై చేశారు. మనకి బాగా తెలుసు ఐస్ డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే చాలా తక్కువని, అందుకని ఐస్ వాటర్ పైన తేలుతుంది. వాళ్ళు ఆలోచించారు టైటానిక్ ఏ ప్రదేశంలో ఉందో ఆ ప్రదేశాన్ని ఎలా అయినా చేసి అక్కడున్న వాటర్ ని ఫ్రీజ్ చేయగలిగితే షిప్ నీటిపైకి వచ్చేస్తుంది. ఈ ప్లాన్ ని అమెరికన్ ఇంజనీర్ జాన్ పైరీ చెప్పారు. ఆయన తన రీసెర్చ్ లో ఇది చెప్పారు, ఈ ప్లాన్ లో ఎక్కువ మాత్రలో లిక్విడ్ నైట్రోజన్ అవసరం పడుతుంది అండ్ ఈ ఐడియా ఒక ఎక్సలెంట్ ఐడియా షిప్ ని పైకి తీసుకురావడానికి. కానీ బ్రిటిష్ గ్యాస్ కంపెనీ BOC ఉద్దేశంలో ఈ ప్రాజెక్ట్ ని చేయడంలో మనకి 500,000 టన్నుల లిక్విడ్ నైట్రోజన్ అవసరం పడుతుంది. అప్పుడు అందరిలో ఈ ప్రశ్న వచ్చింది, ఇంత ఎక్కువ మోతాదులో లిక్విడ్ ని ఇంత లోతులోకి ఎలా తీసుకెళ్లగలరని. అండ్ చివరికి ఈ ఐడియా కూడా ఫ్లాప్ అయింది. దీని తర్వాత ఒక లెజెండరీ సోవియట్ షిప్ బిల్డర్ మెకెహెల్ రుడినిస్కీ టైటానిక్ ని బయటకు తీయడానికి ఒక ఐడియాని ఇచ్చారు. మెకెహెల్ ఒక ఎక్స్పర్ట్ సబ్మెరీన్ డిజైనర్. ఆయన ఉద్దేశంలో ముందుగా టైటానిక్ మీద ఉన్న వేస్ట్ ని క్లియర్ చేయాలి. చాలా ఏళ్ల నుంచి సముద్రంలో ఉండటంతో దీనిపైన చాలా ఓషన్ వేస్ట్ అనేది ఏర్పడింది. దీన్ని ముందుగా క్లీన్ చేయడం చాలా అవసరం. దీనికోసం పవర్ఫుల్ వాక్యూమ్ క్లీనర్ మిషన్ కావాలి. దీన్ని క్లియర్ చేసిన తర్వాత పెద్ద గొలుసులతో టైటానిక్ షిప్ ని ఆ షిప్స్ కి కట్టేయాలి. దాని తర్వాత మొత్తం ఆ మిషన్సే చూసుకుంటాయి. దీని తర్వాత ఇలాంటి ఒక సబ్మెరీన్ కావాలి. దేని ట్యాంక్ అయితే గ్యాస్ తో నిండి ఉండాలి. అండ్ ఇంతే కాదు, ఈ ప్రాజెక్ట్ కోసం ఎక్కువ స్థాయిలో కరెంటు కూడా కావాలి. రీసెర్చర్స్ ఉద్దేశంలో ఈ ప్రాజెక్ట్ ని చేయడానికి 20 మిలియన్ల కిలోవాట్ల కరెంట్ అవసరం పడుతుంది. మరియు ఈ కరెంట్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక పవర్ ప్లాంట్ కూడా కావాలి. కానీ ప్రాబ్లం వచ్చేసి ఇంత లోతులో పవర్ ప్లాంట్ ని ఎలా తయారు చేస్తారు? వైజ్ఞానికులు కూడా ఈ విషయం గురించి బాగా ఆలోచించి ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ ని తయారు చేద్దామని చెప్పారు. కానీ ఇంత లోతులో ఎలక్ట్రిక్ వైర్స్ ఉండలేవు. వాటర్ యొక్క హై ప్రెషర్ కారణంగా అవి తెగిపోతాయి. ఎలాగైనా చేసి ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసినా ఈ ప్రాజెక్ట్ చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకని ఈ ప్రాజెక్ట్ ని ఆపేయడం జరిగింది. స్టార్టింగ్ లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఈ ప్రాజెక్ట్ ని చేద్దామని ముందుకు వచ్చాయి. ఎందుకంటే టైటానిక్ ని బయటకు తీస్తే వాళ్ళ కంపెనీకి పేరుస్తుందని. కానీ ఇందులో ఇంత ఖర్చు ఉంది అని తెలిసిన తర్వాత కంపెనీస్ అన్ని వెనక్కి వెళ్లిపోయాయి. ఎందుకంటే టైటానిక్ ని తీస్తే అయ్యే ఖర్చుని రికవరీ చేయడం వీలు కాదు. ఈ కారణం వల్ల ఈ ప్రాజెక్ట్ ని ఏ కంపెనీ టేకప్ చేయాలనుకోవట్లేదు. ఒకవేళ ఏదైనా పెద్ద కంపెనీ దీన్ని బయటకు తీసి మ్యూజియం లో పెట్టినా దీనిలో అయిన ఖర్చుని రికవరీ చేయడంలో 100కి పైగా సంవత్సరాలు పడతాయి. చాలా మందికి టైటానిక్ షిప్ ని చూడాలని అండ్ అది నిజంగా దేని వల్ల సముద్రంలో మునిగిపోయింది అండ్ ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలని ఉంది. బట్ ఏ కంపెనీ కూడా ఇంత పెద్ద రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అండ్ సముద్రంలోని బ్యాక్టీరియా ఈ షిప్ ని మెల్లమెల్లగా తినేస్తుంది. ఇంకా కొన్ని సంవత్సరాలలో ఈ షిప్ టోటల్ గా మాయమైపోతుంది. కేవలం ఇంతే కాదు, టైటానిక్ చాలా చేపల యొక్క ఇల్లుగా తయారయ్యింది. అందుకనే యునెస్కో కూడా 2001లో ఈ షిప్ ని అండర్ వాటర్ కల్చరల్ హెరిటేజ్ ప్రొటెక్ట్ సైట్ కింద డిక్లేర్ చేసేసింది. కొంతమంది అంటున్నారు ఈ షిప్ ని పైకి తీసుకురావడంలో ఎంతైతే ఖర్చు అవుతుందో అంత డబ్బుతో కొన్ని భారీ షిప్స్ ని నిర్మించొచ్చని. అండ్ ఏ కంపెనీ కూడా ఇలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. నిజంగా చెప్పాలంటే టైటానిక్ షిప్ ని ఈ సముద్రపు అడుగు నుంచి ఎప్పటికీ తీయరు. ఎందుకంటే దీన్ని తీయడంలో చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏవైతే నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్పాను. మీరు టైటానిక్ షిప్ గురించి ఏమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటిని ఒక్కసారి చూడండి, మీకు అవి తప్పకుండా నచ్చుతాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నన్ను ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. అండ్ ఈ వీడియోని మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.